సువాక్యం విశ్వాసికి నవజీవం సువార్త సమయం కృపకాల సందేశం యేసు వాక్యం విశ్వాసికి నవజీవం నిలవాలి ప్రభు కోసం చాటాలి ప్రభు వాక్యం నమ్మాలి ఈ లోకం ప్రభు యేసే దైవం నిలవాలి ప్రభు కోసం చాటాలి ప్రభు వాక్యం నమ్మాలి ఈ లోకం ప్రభు యేసే దైవం సువార్త సమయం కృపకాల సందేశం యేసు వాక్యం విశ్వాసికి నవజీవం. ప్రభునందు ప్రేమ వాళ్ళారా, మనమందరం తలలు వంచి ప్రార్థన చేసుకొని దీని యొక్క వాక్యాన్ని బోధించబడదు. పరిశుద్ధమైన తండ్రి, పరలోకన మా ప్రభువా, నీకు స్తుతి స్తోత్ర మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. తండ్రి దేవా, క్రీస్తు ద్వారా మమ్మల్ని సమాధానపరుచుకొని ప్రభావ సమాధాన స్థితి మాకు అనుగ్రహించేందుకై నీ కృతజ్ఞాస చెల్లిస్తున్నాం. మేము క్రీస్తు అందున్న వారమే తండ్రి దేవా, నీ అందున్నాం. మా జీవం క్రీస్తుతో పాటు నీ యందు దాచబడి ఉన్నది. జీవ గ్రంథంలో మా పేర్లు రాశావు. అనుదిన మేలు కొరకు, ప్రభు రాకడలో పొందబోయే మహిమ కొరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని చున్నందుకు నీ కృతజ్ఞాస చెల్లిస్తున్నాం. ప్రభు తండ్రి దేవా, నీకు స్తోత్రం. దేవుని వాక్యం కొరకు ఆశతో ఎదురు చూచిన బిడ్డలకు నీవు తృప్తిపరచబడే విధంగా ప్రభా నీ దాసులను వాడుకోండి. ప్రభా నీకు స్తోత్రం. నా నోరు ముట్టండి, నా నోటి నీ మాటలు ఉంచండి, నా ప్రక్క నిలిచి నీ హస్తబలం కనపరచండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ పరిచర్య విషయంలో ఆటంకంగా ప్రతి దానిని, ప్రతి శక్తిని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున పరలోక సహాయాన్ని తండ్రి అర్థిస్తున్నాం. నా ప్రక్కల నుంచి బలపరచండి, నీ హస్తబలం కనపరచండి, నీ ప్రజలను ఆశీర్వదించి నీవు మహిమపరచబడండి. యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: ఆమెను అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆది అయినవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగారైనను వెచ్చగాయన లేవు. నీవు చల్లగాయను వెచ్చగాయన నుండిన మేలు. నీవు వెచ్చగాయను చల్లగాయను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. నువ్వు దౌర్భాగ్యుడును, దిక్కుమాల వాడవను, దరిద్రుడును, గుడ్డివాడవను, దిగంబుడువై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటవేయబడ్డ బంగారమును, నీ దిశముల సిగ్గు కనపడకున్నట్లు ధరించుకోటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్టు నీ కనులకు కాటుకొని నా యుద్ధ కొనుబడి నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారుమనసు పొందము. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము జయించు వాడిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేనికి స్తోత్రం, దేని మహిమ కలుగాక. ప్రతి సండే మనము ఈ ఆసియాలోని 7 సంఘాల గురించి మనం ధ్యానించుకుంటున్నాం. దేవుని వాక్యం నిమిత్తము, యేసుప్రభు గురించి సాక్షి నిమిత్తము పత్మాస్ ద్వీపంలో పరవాసిగా ఉన్న అపోస్తలుడైన యోహాను ప్రభుదినమందు పరిశుద్ధాత్మ వశుడయ్యుండగా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు బూర వంటి స్వరాన్ని విన్నాడు, నువ్వు చూచున్నది పుస్తకం రాసి 7 సంఘాలకు రాసి పంపమని. తాను వినుచున్న స్వరం ఏంటని చెప్పేసి వెనక్కి తిరిగి చూడగా, కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకుని 7 దీపస్థల మధ్య సంచరించువాడుగా యేసుక్రీస్తు ప్రభు అపోస్తలుడైన యోహానుకు కనబడ్డాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు అతన్ని దర్శించి ఆసియాలోని 7 సంఘాల గురించి ఎంతో ఆసక్తి కలిగిన యోహాను ఆ సంఘాలకు, ఆ సంఘ కాపరులకు నేను చెప్పే విషయాలు వ్రాసి పంపించమని చెప్పాడు. ప్రభు చెప్పిన ప్రకారము ఆసియాలోని 7 సంఘములకు ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర,
సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికే సంఘాలకు రాసి పంపించడం జరిగింది ప్రియులారా. ఆయన రాసి పంపిన విషయాల్ని ఒక్కొక్క సంఘాన్ని గురించి, సంఘ కాపరి గురించి, వాటి విషయాల గురించి క్లుప్తంగా ప్రతి వారు ధ్యానించుకున్నట్టుగా 7 సంఘాల్లో చివరి సంఘమైన లవోదికే సంఘం, ఈ సంఘాన్ని గురించి, ఈ సంఘ కాపరి గురించి మనం ధ్యానించుకుని పోతున్నాం. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగాక. యేసుక్రీస్తు ప్రభు లవోదికే సంఘపు దూత కనుక సంఘ కాపరికి ఇలాగ రాయమని చెప్పేసి యోహానుతో రాయిస్తున్నాడు. ఆమెను అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆది అయినవాడు చెప్పు సంగతులు ఏమనగా, లవోదికే సంఘ కాపరి పాస్టర్, నీ క్రియలు నేను ఎరుగుదును. సంఘ కాపరి, నువ్వు ఎట్లున్నావో నీ సంఘం అట్లుంటుంది. సంఘం పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. సంఘం ప్రార్థనపరులుగా ఉండాలంటే ప్రార్థనపరుడుగా ఉండాలి. సంఘము యేసుప్రభు రెండవ రాకడ ఎదురు చూచే వ్యక్తి సంఘంగా ఉండాలంటే సంఘ కాపరి యేసుప్రభు రెండవ రాకడ కొరకు ఎదురు చూచే వ్యక్తిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు సంఘ కాపరులు ఎట్లుండవలో కోరుతున్నాడు, సంఘం కూడా అట్లుండవలో కోరుచున్నాడు. దేనికి స్తోత్రం. క్రీస్తుకు వేరుగా సంఘం ఎట్లా లేదో, సంఘాల కాపరులుగా నియమించబడ్డ కాపరులకు సంఘము వేరుగా లేదు. సంఘము క్రీస్తు యేసును హత్తుకొని ఉంటుంది. సంఘానికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శరీరము సంఘం. అదేవిధంగా సంఘానికి క్రీస్తు ఏ విధంగా వేరుగా లేడో, క్రీస్తుకు సంఘం ఏ విధంగా వేరుగా లేదో, సంఘ కాపరికి వేరుగా సంఘం వేరుగా లేదు, సంఘానికి వేరుగా సంఘ కాపరి లేడు. దేనికి స్తోత్రం, దేని మహిమ కలుగాక. కాబట్టి సంఘ కాపరులు చెప్పే విషయాలన్నీ కూడా సంఘాలకు వర్తిస్తాయని సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట అని ప్రతి సంఘానికి చివరి భాగంలో రాయబడింది ప్రియులారా. దేనికి స్తోత్రం, దేని మహిమ కలుగాక. ప్రతి సంఘానికి ఆరంభంలో యేసు ప్రభు సంఘాలతో చెప్పినట్టుగా ఉంటుంది. ప్రతి సంఘానికి చివరి భాగంలో పరిశుద్ధాత్ముడు చెప్పినట్టుగా ఉంటుంది. దేనికి స్తోత్రం. సంఘ కాపరికి ఈ విధంగా చెప్తున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. లవోదికే సంఘ కాపరి, నువ్వు వెచ్చగానూ చల్లగానూ లేవు. నువ్వు వెచ్చగానూ చల్లగానూ ఉండిన నీకు మేలు. నువ్వు చల్లగానూ వెచ్చగానూ ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నా నోట నుండి నేను ఉమ్మయ్యను ఉద్దేశించుచున్నాను అన్నాడు. దేనికి స్తోత్రం. చూడండి, దేనికి స్తోత్రం, దేని మహిమ కలుగాక. ఈ చల్లగా కానీ వెచ్చగా లేని సంఘ కాపరి లవోదికే సంఘ కాపరి. సంఘ కాపరి ఏ విధంగా ఉన్నాడో సంఘం కూడా చల్లగా గాక వెచ్చగా గాక నులివెచ్చగా సంఘం ఉంది. యేసు ప్రభు ఎంతటి మాట ఉపయోగించాడో తెలుసా? నా నోట నుండి నిన్ను ఉమ్మవేయను ఉద్దేశించున్నాను. ఒక మనుషుడు తన ఉమ్మిని వేసిన తర్వాత తిరిగి దాన్ని తీసుకోడు. దీని అర్థం ఏంటంటే విసర్జించుట. సంఘ కాపరి, నువ్వు చల్లగానైనా వెచ్చగానే ఉంటే నీకు మేలు, కానీ నువ్వు నిలువెచ్చలుగా ఉన్నావు. దేనికి స్తోత్రం. క్రీస్తు యేసు పరిశుద్ధ రక్తల కడగబడ్డ సంఘం ఇది. ఈ సంఘాన్ని ప్రభు ప్రేమిస్తున్నాడు. ఈ కండిషన్లో ఉన్న సంఘం ఏ కండిషన్లో ఉంది? నిలువెచ్చనగా ఉన్న సంఘం. ఏ విషయంలో నిలువెచ్చనగా ఉంది? సంఘస్థుల యొక్క, కాపరి యొక్క ఆత్మీయ స్థితి నిలువెచ్చనగా ఉన్నది. ఆరంభంలోనే ఆసియాను 7 సంఘాలకు శుభ్రని చెప్పి రాస్తూ అపోస్తలుడు యోహాను ఏమని చెప్తున్నాడు తెలుసా? 7 సంఘముల కాపరులారా, సంఘములారా, ఆయన మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపలను మనం విడిపించిన ఆయనకు స్తుతి, స్తోత్ర, మహిమ, ఘనతా, ప్రభావాలు కలుగునుగాక. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునికి మనల్ని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఆయన మనల్ని ప్రేమించుచు, యేసుక్రీస్తు ప్రభు 7 సంఘముల వారు ప్రేమించుచు ఆయన రక్తం వల్ల మన పాపల నుంచి విడిపించాడు. దేనికి స్తోత్రం. మన పాపం నుంచి 7 సంఘముల వ్యక్తుల యొక్క, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు క్రీస్తు యేసు రక్తము చేత విమోచించబడ్డారు పాపం నుంచి. ఆయన ప్రేమించుట వల్ల ఈ కార్యం చేశాడు పిల్లలారా. అయితే సంఘం ఎట్లా ఉంది ఇప్పుడు ఈ పరిస్థితిలో? నిలువెచ్చలుగా ఉంది లవోదికే సంఘం. సంఘ కాపరి నిలువెచ్చలుగా ఉన్నాడు. ఇటువంటి వారిని ఒకడు ఉమ్మిని విసర్జించినట్లుగా నేను విసర్జిస్తానని ప్రభువు చెప్తున్నాడు పిల్లలారా. విసర్జించుటకు నేను ఉద్దేశించున్నాను. ఇంకా చేయలేదా పని. మిమ్మల్ని విసర్జించక మునిపే నువ్వు మారు మనసు పొందాలి అని చెప్తున్నాడు. ఎటువంటి సంఘాన్ని కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రేమిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో నేను ప్రేమించే వారిని గద్దించి శిక్షించున్నాను, కాగా నువ్వు మారు మనసు పొందు అని చెప్పి నీకు బుద్ధి చెప్పుచున్నాను అంటున్నాడు. దేనికి స్తోత్రం, దేని మహిమ కలుగాక. నిలువెచ్చలుగా ఉన్న సంఘానికి దేవుడు ఏం చేస్తున్నాడు? యేసుప్రభు ఏం చేస్తున్నాడు? బుద్ధి చెప్తున్నాడు. ఏమని? ఏ విషయంలో? మారు మనసు పొందు.
నేను మేము ప్రేమిస్తున్నాను. ఇంకా ప్రేమిస్తున్నావా? ఇంకా ప్రేమిస్తున్నాడు ఆయన. నులివెచ్చలుగా ఉన్నప్పటికీ ప్రేమిస్తున్నాడు ఆయన. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించున్నాను, కానీ మారు మనసు పొందమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అంటాడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం, దీని కలుగాక. ఈ సంఘ కాపరి ఏమనుకుంటున్నాడు తెలుసా? దేవునికి స్తోత్రం, దీని కలుగాక. ఈ సంఘ కాపరితో అనుకునేది ఒకటి, యేసు ప్రభు ఈ సంఘ కాపరితో ప్రభు చెప్పేది ఒకటి. యేసు ప్రభు ఈ సంఘ కాపరితో ఏమని చెప్తున్నాడు తెలుసా? నీవు దరిద్రుడవును, దిక్కుమాల వాడువును, దిగంబరివి, దౌర్భాగ్యుడును, గుడ్డివాడునై ఉన్నావని ఎరుగక. ఈ సంఘ కాపరికి కానీ ఈ సంఘానికి కానీ తెలియని విషయాన్ని యేసుప్రభు చెప్తున్నాడు. మీకు తెలియని విషయం ఏంటంటే మీరు దౌర్భాగ్యులు, మీరు దిక్కులేని వారు, ఏ దిక్కు మీకు లేదు, మీరు దిగంబరులు, దరిద్రులు, గుడ్డివారు అని 5 విషయాలు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయాలు మీరు గుడ్డివారని మీకు తెలియదు, మీరు దరిద్రులని మీకు తెలియదు, మీరు దౌర్భాగ్యులని మీకు తెలియదు, మీరు దిక్కుమాల వారని మీకు తెలియదు, మీరు దిగంబరులని మీకు తెలియదు. తెలియక మీరు ఏమనుకుంటున్నారు తెలుసా? సంఘ కాపరి నీతో పాటు సంఘం ఏమనుకుంటుందంటే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. దేవునికి స్తోత్రం. చూడండి, భ్రమించబడుతున్నారు. దేన్ని బట్టి చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉన్నట్లయితే దేవుడు బాగా ఆశీర్చాడంటారు. 3 ఫ్లాట్లు సంపాదించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వించాడు అంటారు. ఇంటి ముందు కారు కనబడ్డట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వించాడని చెప్తారు. చూడండి, దేవునికి స్తోత్రం. రకరకాలుగా భౌతికమైన విషయాలను ఆధారం చేసుకొని దేవుడు మనల్ని ఆశీర్వించాడని చెప్తారు. అది 100% నిజమే ప్రియులారా. దేవునికి స్తోత్రం. విశ్వాసులు ఆ విధంగా ఆలోచిస్తారు, సంఘ కాపరులు దేవుని సేవకులు ఆ విధంగా ఆలోచిస్తారు. ఈ లవోదిక సంఘ కాపరి కూడా నేను ధనవంతుడను అనుకుంటున్నాడు, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను అని అనుకుంటున్నాడు, నాకేమీ కుదరలేదని అనుకుంటున్నాడు. కాపరి ఎలా ఉన్నాడో సంఘం కూడా ఆ విధంగా ఉంది ప్రియులారా. ఇది చాలా ఆర్థికంగా బాగుపడిన సంఘం, ఇది మెటీరియల్గా బాగుపడ్డ సంఘం. ఇది సంఘ కాపరికి ఏమీ తక్కువ లేదు, ఈ సంఘస్థులకు ఏమీ తక్కువ లేదు. ఈ లోకపరంగా వారు సమృద్ధిని అనుభవిస్తున్నారు. అబ్రహాం బ్లెస్సింగ్ బోధలు బాగా విన్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. అబ్రహాం బ్లెస్సింగ్ బోధలు బాగా విని భౌతికంగా ఆశీర్వదించబడ్డారు. అబ్రహాంకి ఏ కొదవ లేదని ఎలియాజరు చెప్తున్నాడు రిబ్కా ఇంటి వారితో, నా యజమాని అబ్రహామును దేవుడు యెహోవా బహుగా ఆశీర్వదించను. ఎంతగా ఆశీర్వదించను? బహుగా ఆశీర్వదించను. గొడ్లాస్తియు, గొర్రెలాస్తియు, ఆడుగాడిదలు, మొగ్గాడిదలు, ఒంటెలు, పనికత్తులు, పనివారిని, వెండి బంగారం ఇచ్చను. ఆ దినములలో ఈ ఒంటి వారు గొప్ప వ్యక్తులు. అబ్రహామును ఆ విధంగా ఆశీర్వదించాడు. ఈ లోక విషయంలో మంచిది. అబ్రహాము ఆత్మ సంబంధ విషయాలు కూడా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము దేవునితో బోధించబడే వ్యక్తి. అబ్రహాము ప్రవక్త. అబ్రహాము దేవుని స్నేహితుడు. దేవుడు భూమి మీద ఏది చేద్దామనుకున్నా కానీ అబ్రహాము తెలపకుండా చేయడు. తన సేవకులైన ప్రవక్తలు తెలపకుండా యెహోవా ఏమీ చేయడు. సోమ గొమొర్రా పట్టణాలని అగ్ని గంధకాలతో నాశనం చేసే మునుపు తాను ఏర్పరచుకున్న ప్రవక్తను అబ్రహాముకి దేవుడు ముందుగా తెలిపి అబ్రహాముతో విజ్ఞాపన చేయించాడు. ప్రియులారా, అబ్రహాము విజ్ఞాపన చేసి అబ్రహాము అబ్రహామును జ్ఞాపకం చేసుకుని దేవుడు ఏం చేశాడు తెలుసా? సోమ గొమొర్రా పట్టణాల్లో నోతు నశించకుండా తప్పించబడ్డాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, దీని మహిమకలుగాక. అబ్రహాం యొక్క ఆత్మానుభవం ఏంటి? ప్రవక్త. అబ్రహాం యొక్క ఆత్మానుభవం ఏంటి? దేవుని స్నేహితుడు. అబ్రహాం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రార్థన జవాబులు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం, దీని మహిమకలుగాక. దేవుడు ఏమీ దాచుకోకుండా అబ్రహాం తెలుపుతున్నాడు. ఉన్నతమైన ఆత్మానుభవం. భవిష్యత్తులో దేవుళ్ళ విశ్వాసం ఉంచే వారికి విశ్వాస విషయంలో ఆయన తండ్రిగా చేయబడ్డాడు. ఆ వ్యక్తి అతడు ఆత్మలో ఆశీర్వదించబడ్డాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోరు ఎక్కువ. అబ్రహాం ఆత్మసంబంధ విషయాలు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు? దా విషయాల కంటే ప్రపంచంలో సంఘం బోధించబడటం, భౌతికంగా అబ్రహాం ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో ఎక్కువ సంఘాలు బోధించబడుతున్నాయి. సేవకులు బోధిస్తున్నారు. పిల్లారా, నువ్వు బోధించబడే ప్రకారం విశ్వసిస్తావు, నువ్వు విశ్వసించే ప్రకారం నీకు కలుగుతూ ఉంటుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఈ సంఘ కాపరి ఈ సంఘములో భౌతిక దీవెన గురించి విరివిగా ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. తరచుగా ప్రకటించే జీవితకాలం ప్రతి సండే కూడా ఈ సంఘ కాపరి క్రైస్తవ జీవితం అంటే ఇవ్వటమే, ఇచ్చి పొందుకోవటమే. కాబట్టి ఏమైపోయింది? ఈ సంఘం ఆర్థికంగా బాగుపడింది, మెటీరియల్గా బాగుపడింది, బాగుంది.
కానీ ఆత్మ సంబంధించిన విషయాల్లో దేవునికి స్తోత్రం, ఈ సంఘం ఏ విధంగా ఉంది, ఈ సంఘం కాపరి ఎలా ఉన్నాడు? దరిద్రుడు, దౌర్భాగ్యుడు, దిక్కులేనివాడు, దిగంబరి, గుడ్డివాడు. చూడండి, నిలువెచ్చని కాపరి, ఆత్మ సంబంధ విషయాల్లో నిలువెచ్చని సంఘమా, భౌతికంగా బాగున్న దాన్ని బట్టి నేను ధనవంతుడు, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేం కుదరలేదు అనుకుంటున్నావు. కానీ ఏమంటున్నాడు దేవుడు? నిజముగా నువ్వు ధనవృద్ధి చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. కానీ ఏ విషయంలో? ఆత్మ సంబంధ విషయాల్లో నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు పొడవేవిడ బంగారం నా యొద్ద కొను, నీ దిశముల కనబడకున్నట్లు తెల్లని వస్త్రం నా యొద్ద కొనము, నీకు దృష్టి కలుగునట్లు నీ కళ్ళు కాటుక నా యొద్ద కొనమని బుద్ధి చెప్పుచున్నాను. దేనికి ఇక్కడ 3 విషయాలు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. లవోదికయ సంఘ కాపరికి, సంఘానికి 3 విషయాలు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆత్మ సంబంధ విషయాలలో నువ్వు ధనవంతుడగునట్లు, ధనవృద్ధి చేసుకున్నట్లు 3 విషయాలు నా యొద్ద కొను అన్నాడు. నువ్వు ధనవృద్ధి చేసుకోవటానికి ఈ 3 విషయాలు ఏమని చెప్తున్నాడు? అగ్నిలో పుటం వేయబడ బంగారము నా యొద్ద కొనని బుద్ధి చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. అగ్నిలో పుటవేయబడ బంగారం, విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా ఉండాలి. లోగడ చెప్పాను, స్మరణ సంఘ కాపరి, నీ క్రియలను ఎరుగుదును, నీ శ్రమను, నీ దరిద్రతను ఎరుగుదును, అయినను ధనవంతుడవే. ఏ విషయంలో? విశ్వాస విషయంలో నువ్వు ధనవంతుడవే, ఆత్మ సంబంధమైన విషయాలు నువ్వు ఐశ్వర్యవంతుడవే, పరలోక విషయంలో నువ్వు ధనవంతుడవే. దేవునికి స్తోత్రం. లవోదికయ సంఘ కాపరి ఈ లోక విషయంలో ధనవంతుడు. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ స్థలాలు కొనగలడు, దాచుకోగలడు. దేవునికి స్తోత్రం. అయితే గమనించాడు, దేవునికి స్తోత్రం. ధనవృద్ధి చేసుకున్నాను, నేను ధనవంతుడు, నాకేమి తక్కువ లేదని చెప్పుకుంటున్నావు. నీ ఆత్మ సంబంధ విషయాల్లో నువ్వు ధనవంతుడవా? విశ్వాస విషయంలో ధనవంతుడవా? ప్రార్థన బలంలో ధనవంతుడవా? ఆత్మానుభవంలో ధనవంతుడవా? ఏ విషయంలో నువ్వు ధనవంతుడవు? ఆత్మ సంబంధ విషయాల్లో ధనవృద్ధి చేసుకో సంఘ కాపరి, ఆత్మ సంబంధ విషయాల్లో ధనవృద్ధి చేసుకో సంఘమా అని ఆ సంఘానికి, సంఘ కాపరికి యేసు ప్రభువు చెప్తున్నాడు. నువ్వు ధనవృద్ధి చేసుకోవాలి. ఏ విధంగా? ఇయ్యండి, ఇవ్వబడిన ప్రసంగాలు ప్రతి సండే ఇచ్చుడు ద్వారానా, ప్రజల చేత ఇప్పించబడటానికి క్రొత్త ట్రిక్స్ కనుక్కోవటం ద్వారానా, సందేశాల ట్రిక్స్, సందేశాల మర్మాలు. క్రైస్తవ జీవితం అంటే కానుకలు ఇచ్చే ఒక్కటే కాదు ప్రియులారా, అనేక విషయాలు ఉన్నాయి. ఒక మనుషుని ప్రభులో నడిపించిన తర్వాత వాడు క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ప్రభు ఎదుట నిలబెట్టవాలని దైవ సేవకులు ఒక విశ్వాస విషయంలో వారు ప్రయాసపడతారు, పని చేస్తారు, బోధిస్తారు, హెచ్చరిస్తారు, గద్దిస్తారు, అంటి పెట్టుకునే జీవితాలు జీవిస్తారు. దేనికి స్తోత్రం, దేని మహిమకలుగాక. చూడండి, అగ్నిలో పుటం వేయబడ్డ బంగారం అనగా అర్థం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడు పేతురు ఈ విధంగా చెప్తున్నాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు ఈ విధంగా చెప్తున్నాడు. దేవుని ప్రజలు క్రీస్తుల విశ్వాసం ఉంచి ఆయన పరిశుద్ధ రక్తులు కడగబడ్డ వారే పరిశుద్ధాత్మ నింపబడి పరిశుద్ధ జీవితం జీవిస్తూ వారు నిరీక్షణ కలిగి జీవించి ప్రభు రాకడకు ఎదురు చూచే వరకు ఉండేవారు. దేవునికి స్తోత్రం. ఎవరు క్రీస్తుల విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొంది నిరీక్షణ కలిగి జీవిస్తారు? పేతురు చెప్తున్నాడు, చనిపోయి లేచిన యేసుప్రభుల విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొందిన మీ కొరకు పరలోకమందు స్వాస్థ్యము భద్రము చేయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అగునప్పుడు కడవరి కాలమున అది ప్రత్యక్షపరచబడును. నీ ఎడల ప్రత్యక్షపరచబడే అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యం, రక్షణ స్వాస్థ్యం, మహిమా స్వాస్థ్యం మీ కొరకు, రక్షింపబడ్డ మీ కొరకు పరలోకములో భద్రపరచబడి ఉన్నది. దాన్ని బట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మిక్కిలి సంతోషిస్తున్నారు. పరలోకంలో మాకు స్వాస్థ్యం ఉందని చెప్పేసి సంఘాలు సంతోషిస్తున్నాయా? నేడు సంఘాలు సంతోషిస్తున్నాయా? మీ కుమారులు విదేశాల్లో ఉండి సంపాదించి మేము పంపుతూ ఉంటే వచ్చే సంతోషం కంటే పరలోకంలో పొందబోయే స్వాస్థ్యాన్ని గురించి నువ్వు సంతోషించి విశ్వాసగా ఉన్నావా? నువ్వు నిజంగా ధనవంతుడవే. దేనికి స్తోత్రం, దేని మైకలుగాక. పేతురు ప్రభునంద పరిశుద్ధులు రాస్తూ పరలోకమందరి స్వాస్థ్యాన్ని గురించి ఇప్పుడు మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. అయినను అవసరాన్ని బట్టి కొంచెం కాలం నానావిధ శోధల చేత మీకు దుఃఖము కలుగుచున్నది. వారు శ్రమలలో ఉన్నారు, పరిశుద్ధులు శ్రమల గుండా పెళ్ళుచున్నారు, నానావిధ శోధలతో శోధించబడుచున్నారు. అటువంటి వారితో పేతురు చెప్పుచున్న మాట 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో నశించిపో సువర్ణము అంటే బంగారం అగ్ని పరీక్ష వలన
నిలిచిన కదా, దానికంటే బంగారం కంటే అమూల్యం ఈ విశ్వాసము. ఈ నానా విధమైన శోధల చేత, అగ్ని పరీక్షల చేత నిలిచినదై యేసుక్రీస్తు ప్రభు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేనికి స్తోత్రం, దేని మహిమ కలుగాక. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఇచ్చే స్వాస్థ్యం, ఆయన వచ్చినప్పుడు ఇచ్చే మెప్పు, ఘనత, మెప్పు పొందటానికి కారణం ఏంటి తెలుసా? నీ విశ్వాస సంబంధమైన జీవితానికి అగ్ని పరీక్షలు, నానా విధమైన శోధనలు. దేవునికి స్తోత్రం. అది నానా విధ శోధనల గుండా పోకుండా, వెళ్ళకుండా నీ విశ్వాసం మెరుగుపరచబడు జరగదు. నీ ఆత్మీయ స్థితి మెరుగుపరచడం జరగదు. నీ ప్రార్థనలో దేవునితో కలుసుకోవడం జరగదు. ప్రార్థనలో దేవునితో కలుసుకోవటం వల్ల పరలోక ఆనందాన్ని భూమి మీద అనుభవించడం జరగదు. ప్రార్థనలో గడపకుండా ఆయనకు సమీపంగా జీవించడానికి ఈ నానా విషయాలు ఎంతో పనిచేయటమే కాకుండా ఆ సమయాల్లో విశేష ప్రత్యక్షలు పొందుకుంటాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఈ శ్రమలలో, శోధనలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అవమానములో, కరువులో, ఖడ్గములో, వస్త్రహీనతలో ఉన్న వాటిలో, రాబో వాటిలో నువ్వు దేవుని సమీపంగా జీవిస్తావు. ప్రియులారా, ఆ సమయాలలో నీ ఆత్మ దేవుని ఆత్మ కలుసుకోవడం జరుగుతుంది. నువ్వు ఆత్మోషుడైపోతావు. ధనవంతుడు. దేనికి స్తోత్రం, దేని మహిమకలుగాక. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ చెప్తా ఉంది, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు, యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నందుకు పత్మాస్ ద్వీపంలో పరవాసిగా ఉన్న యోహాను శ్రమలలో ఉన్నాడు, వృద్ధాప్యంలో ఒక ఖైదీగా ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, దేని మహిమకలుగాక. ఖైదీలను మౌనంగా ఉంచుతారా? కనికరం చూపుతారా ఖైదీల పట్ల? వారు వృద్ధులైనా, నడిప్రేంగల వారైనా, గొప్పవారైనా, సాధారణ వ్యక్తులైనా సరే, స్త్రీలైనా పురుషులు ఎవరైనా సరే, లోకంలో ఎవరైనా కానీ ఖైదుగా చేయబడ్డప్పుడు నీకు శిక్ష. ఖైదుగా ఉంచబట్టమే కాదు, ఖైదుకి నిర్వహించిన పనులు చేయాలి. వృద్ధాప్యములు ఖైదీగా ఉండి కష్టపడి పనిచేసే వ్యక్తిగా ఉన్నాడు. సంఘాల మధ్య దేవుల్ని ఆరాధింపచేస్తూ, దేవుని గురించి బోధింపచేస్తూ వారు పరిచర్య, క్రీస్తుని క్షేది పొందడానికి జీవితకాలం అంతా ఖర్చు పెట్టే యోహాను ఇప్పుడు జైల్లో ఖర్చు పెట్టడం ఎంతో బాధగా ఉంది. శ్రమలో ఉన్నాడు. యేసుని బట్టి కలుగు శ్రమ, యేసుని బట్టి నేను సహిస్తున్నాను, యేసుని బట్టి కలిగే రాజ్యాన్ని నేను అనుభవిస్తున్నాను. ఏంటి ఆ రాజ్యం? నీతి, శాంతి, పరిశుద్ధాత్మని ఆనందం. శరీరీచ చెరలో ఉన్నాడు కానీ, శరీరీచ శ్రమలో ఉన్నాడు కానీ, శరీరీచ ఇబ్బందులో ఉన్నాడు కానీ, ప్రభుదినమందు ఖైదీగా ఉన్న వ్యక్తి ఆత్మవశుడయ్యాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, ఆత్మవశుడయ్యాడు. పరిశుద్ధాత్మ వశములో ఉన్నప్పుడు బూర వంటి ప్రభు స్వరం విన్నాడు. అగ్ని జ్వాలమ నేత్రలను యేసు ప్రభు చూచాడు. యేసు క్రీస్తు ప్రభు చేత 7 సంఘ కాపల గురించి, సంఘాల గురించి తెలబడగా ఈ ప్రత్యక్షత 7 సంఘముల స్థితిగతులు తెలియజేయబడటం, వారి విశ్వాసం కానీ, వారి బలహీనతలకు కానీ, వారి ఆధిక్యత కానీ, వారి ప్రేమ కానీ, వారి భవిష్యత్తు కానీ, ఇవన్నీ కూడా అపోస్తలుడు యోహానికి ఖైదీగా ఉన్నప్పుడు బయలుపరచబడింది. ఎప్పుడు తెలుసా? ఆత్మవశుడై ఉండగా. ఒక విశ్వాసి కానీ, ఒక సేవకుడు కానీ ఆత్మవశుడై ఉంటే అనేక ప్రత్యక్షతలు ఆత్మవశుడుగా నీకు బయలుపరచబడ జరుగుతాయి, ప్రత్యక్షలు కలుగుతాయి. ప్రియులారా, ఆ ప్రత్యక్ష కలుగుతున్నప్పుడు నీ ఆత్మ పరలోకాన్ని భూమి మీద నీ శిరములో ఉండగా అనుభవిస్తూ ఉంటుంది. దేనికి స్తోత్రం, దేని కలుగక. అటువంటి ఆత్మానుభవం, ఆత్మ విషయంలో నువ్వు ధనవృద్ధి చేసుకునుట, నువ్వు ధనవంతుడు. ప్రత్యక్ష ఊరికనే వస్తాయా? తిరిగి జన్మించిన దేవుని ఆత్మ నాలో ఉంది, నీళ్ళలో మునిగిన అయిపోదంటే కాదు, అంత అయిపోదని కాదు. తిరిగి జన్మించిన వాళ్ళు పరిశుద్ధాత్మ ఉంటాడు, కానీ పరిశుద్ధాత్మ బాప్స వేరు. పరిశుద్ధాత్మ బాప్స పొందినవాడు కూడా తరచుగా ప్రభువుని సేవిస్తూ, ఆత్మలో సేవిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ప్రార్థించేవాడిగా సహవాసం చేసేవాడుగా ఉంటే నువ్వు ఆత్మవశులుగా చేయబడి విశేష ప్రత్యక్షలకు వస్తాయి. ఉన్న చోటున ఖైదీగా ఎక్కడున్నాడు? చెరులో ఉన్నాడు, పద్మాస్ ద్వీపంలో. శరీరాన్ని బట్టి ఖైదీగా పద్మాస్లో ఉన్నప్పటికీ ఆత్మను బట్టి ప్రభుతో ఉన్నాడు. ఆత్మను బట్టి ఆత్మవశుడై ఉన్న ఈ వ్యక్తి ప్రభుతో ముఖాముఖి బోధించబడుతున్నాడు. ప్రభు ఎక్కడుంటే అక్కడ పరలోకం. శరీరీచి ఆయన చెరసారా, దేవునికి స్తోత్రం. ఆత్మను బట్టి పరలోకం, పరలోకపు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ప్రత్యక్షలో వచ్చే 7 సంఘాల గూర్చి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఆత్మవశుడు యోహాను పరలోక సింహాసనుడు కొనిపోబడ్డాడు. దేవుని చూచాడు. దేవుడు ఎలా ఉన్నాడు చూచాడు. దేవుని సింహాసనం చూచాడు. 4 జీవులను చూచాడు. 24 పెద్దలను చూశాడు. కోట్ల దూతలను చూచాడు. పరలోక దేవుని ఆరాధించడం చూచాడు.
జరగబోయే సంగతులు దేవుని కూర్చోదు గ్రంథాన్ని చూచాడు. యేసుక్రీస్తు వధింపబడే గొర్రె పిల్లగా దేవుని కూర్చోదు గ్రంథాన్ని తీసుకొని విప్పడం చూశాడు. జరగబోయే సంగతులు చూచాడు. పిల్లారా, ఆత్మవశమై ఉండగా రాబోయే క్రీస్తు విరోధులు కూర్చో ప్రత్యక్షత, క్రీస్తు విరోధి కాలమందు పరిశుద్ధులు ఏ విధంగా చంపడతారో ప్రత్యక్షత, క్రీస్తు విరోధి పాలన కాలమందు ప్రకృతి వైపరీత్యాలు ఏ విధంగా ఉంటాయి, లోకంలో మనుషులకు ప్రతికూలమైన విషయాలు ఏ విధంగా ఉంటాయి బయలుపరచబడ్డ జరిగాయి. పిల్లారా, యేసు ప్రభు రెండవ రాకడ వచ్చే ప్రత్యక్షత, 1000 ఏళ్ల పాలనకు వచ్చే ప్రత్యక్షత, యుగ సమాప్తికి వచ్చే ప్రత్యక్షత, నిత్యమైన తీర్పుకు వచ్చే ప్రత్యక్షత, నిత్యత్వానికి వచ్చే ప్రత్యక్షత, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం నూతన పట్టణం యొక్క ప్రత్యక్షత ఎప్పుడు? ఆత్మవశుడై పరలోక సింహాసనానికి వెళ్ళినప్పుడు. ధనవంతుడు, శరీరీత్యా ఆయనకి ఏమీ లేదు, ఖైదీగా చేయబడ్డ వ్యక్తికి ఏమీ లేదు, ఏసీ బంగ్లా లేదు, కార్లు తిరగడం లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, అతని కుమారు విదేశాల్లో ఉండి అమెరికా డాలర్స్ పంపించేవారుగా లేరు, లోకరీత్యా ఆనందించడానికి ఆయనకి ఏమీ లేదు. కానీ దేవునికి స్తోత్రం, పరలోకాన్ని భూమి మీద అనుభవిస్తున్నాడే అతడు ధనవంతుడు. యోహాను ధనవృద్ధి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, క్రీస్తు విరోధి పెండ్లికి చేసుకునని భార్య ఉంపుడు గత్తె బబులోను గురించి, మహావేష గురించి చెప్తున్నాడు. విస్తార జల మీద కూర్చున్న ఆ మహావేష కలగబోయే తీర్పుని కనపరచదను రమ్మని చెప్పగానే వెంటనే దూత చెప్పిన వెంటనే యోహాను ఆత్మవశుడయ్యాడు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనంలో ఆత్మవశుడైన ఇతనిని ఆ దూత అరణ్యానికి కొనిపోయి 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఎర్రని క్రూర మీద కూర్చున్న ఆ స్త్రీని చూపెట్టాడు. బంగారముతోను వెలగల ముత్యములతోనూ వైఢ్యూర్యాలతోనూ అమూల్యమైన వాటితో అలంకరించుకున్న ఆ స్త్రీని ఆ మహావేశ్య చూపెట్టాడు. ఆ స్త్రీ భూరాజు నేలు మహాపట్నం, మహాబబులోను పట్టణం. అది క్రీస్తు విరోధి యొక్క భార్య, వివాహ సంబంధాల భార్య. దాని తీర్పు కనపరచడానికి ఏం చేశాడు తెలుసా? దానికి తీర్పు ఎట్లా వచ్చింది? వధింపబడిన దేవుని వాక్య నిమిత్తం, యేసుక్రీస్తు ప్రభు సాక్షి నిమిత్తం వధింపబడ్డ వారి యొక్క ఆత్మలు పరలోకపు దేవుని సింహాసనం బలిపీఠం కింద ఉండి, నాదా సత్యసరివి పరిశుద్ధుల ఎందాక తీర్పు తీర్చుకై మా రక్తమితో భూనివాస ప్రార్థన చేయక ఉంటామని చెప్పిన ప్రార్థన ఫలితం దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ బబులోను తీర్పు తీర్చాడు. దేవుని దాసుల రక్త నిమిత్తం, ప్రవక్త రక్త నిమిత్తం, పరిశుద్ధుల రక్త నిమిత్తము ఆ స్త్రీకి అనగా మహాబబులోను పట్టణానికి తీర్పు తీర్చడం జరుగుతుంది ఒకటే గడియలో. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ గాక. పరిశుద్ధులు చెప్తారు, పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 7వ పాత్రను వాయుమండలంలో కుమ్మరించబడిన తర్వాత అన్యజనుల పట్టాలు కూలిపోతాయి, ప్రసిద్ధ పట్టు 3 భాగాలు అవుతాయి. అప్పుడు పరలోకపు దేవుని సింహాసనంలో ఎదుట ఉన్న బలిపీఠకు ఆత్మలు దేవునికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఏమని? బబులోను జ్ఞాపకం చేసుకోవాలి, బబులోనుకు తీర్పు తీర్చాలి. అనేక తీర్పులు మా రక్తంతో భూనివాసులకు తీర్పు తీర్చావు, కానీ బబులోను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి జ్ఞాపకం చేస్తున్నారు. పిల్లారా, బబులోనికి తీర్పు వారి విజ్ఞాపనలు బట్టి, వధింపబడ్డ వారి యొక్క ఆత్మల యొక్క విజ్ఞాపనలు బట్టి, వారు జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి బబులోనికి దేవుడు తీర్పు తీర్చే విషయాన్ని ఆత్మవశుడయ్యున్న యోహానికి తెలబడ్డది. ఆత్మవశుడు ఈ ప్రత్యక్షత కలిగింది. చూడండి, ఇంత గొప్ప ప్రత్యక్ష కలిగినప్పుడు ఆత్మసమైన విషయాలు అపోస్తలుడైన యోహాను ఏంటి? ధనవంతుడు, ధనవృద్ధి చేసుకొని ఉన్నాడు. అతనికి ఏమీ తక్కువ లేదు. దేనికి స్తోత్రం, దేని ఏమీ తక్కువ లేదు. నేను ప్రార్థన చేసినండి వీసా దొరికింది, నేను ప్రార్థన చేసినండి మా కుమారుడు జ్వరం పోయింది, నేను ప్రార్థన చేసినండి మాకు బ్యాంకులో లోన్ దొరికింది. ఇది ఆత్మానుభవమే, దేవునిపై ఆధారపడటమే, కానీ ధనవృద్ధి చేసుకోవటం కాదు. నువ్వు ధనవంతుడు కాదు, నీ కలిగింది ఏదో కలిగి ఉన్నది, కానీ నువ్వు ధనవంతుడు కాదు. నేను రక్షించబడ్డానండి, పలానా దైవజయంతో నేను బాప్తిజం తీసుకున్నానండి, అయిపోయింది బాప్సుతో, ఇంకేముందా అని ఆత్మానుభవం. బలలో ప్రసండే పాల్గొంటానండి, నమ్మకంగా 10వ భాగం ఇస్తానండి, మంచిది. బలలో పాల్గొను, 10వ భాగం ఇయ్యి. ఎవరి సండే చర్చికి వెళ్ళు, రక్షణ పొందా అని చెప్పుకో, బాగుంది, మంచిదే, నేను కాదన్నావు. ధనవృద్ధి చేసుకున్నావా సంఘ కాపరి, ధనవృద్ధి చేసుకున్నావా ప్రవక్త, ధనవృద్ధి చేసుకున్నావా సువార్తికుడా, ధనవృద్ధి చేసుకున్నావా విశ్వాసైన పరిశుద్ధులారా. అపోస్తలుడైన యోహాను
శరీరిచ్చి ఏమీ లేదు, ఆత్మ విషయంలో మిక్కిలి ధనవంతుడు. ప్రభు దూత చెప్తున్నాడు యోహానుతో, ఇదిగో గొర్రె పిల్ల భార్యను అనగా పెండ్లి కుమార్తెను నేను చూపెదనని చెప్పగా వెంటనే ఆత్మవశుడు అయిపోయాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనంలో యోహాను ఆత్మవశుడు కాగా దూత ఎత్తైన పర్వతం తీసుకుని పోయి పరలోకాల దేవుని యొద్ద నుండి తన భర్త కొరకు అలంకరించుకున్న పెండ్లి కుమార్తె వలె నూతన యెరూషలేము పట్టణం, పరిశుద్ధ పట్టణం క్రొత్త భూమికి దిగివచ్చుట యోహానుకు చూపడం జరిగింది. చూడండి, క్రీస్తు విరోధికి సంబంధించిన బబులోని పట్టణం యొక్క తీర్పు, క్రీస్తు విరోధి భార్య, పెళ్లి చేసుకునే భార్య ఉంపుడికత్త యొక్క తీర్పును చూపెట్టడం ఆత్మవశుడుగా తెలిపినట్టుగానే మన కొరకు మనల్ని ప్రేమించి ప్రాణమిచ్చి మృతులో తిరిగిలేచి యేసుక్రీస్తు ప్రభు గొర్రె పిల్ల, ఈ గొర్రె పిల్ల భార్య అనగా పెండ్లి కుమార్తె, దేవుని చేత కట్టబడిన పట్టణం, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల నూతనేశ పట్టణం పరలోకం నుంచి భర్త కొరకు అలంకరించుకున్న పెండ్లి కుమార్తె వలె అలంకరించుకొని పరలోకం వైపు దేవుని యొద్ద నుండి దిగివచ్చుట, నూతన యెరూషలేము పట్టణం, పరిశుద్ధ పట్టణం దిగివచ్చుట ఆత్మవశుడైన యోహానుకి ప్రభు చెప్పాడు. గొర్రె పిల్ల భార్య, నూతన యెరూషలేము పట్టణం గొర్రె పిల్ల భార్య. దేనికి స్తోత్రం, దీని కలుగాక. ఎప్పుడు ఇది ఆత్మవశుడై ఉండగా. ఎంత గొప్ప ప్రత్యక్షత అండి, దేనికి స్తోత్రం. ప్రకటన గ్రంథ ప్రత్యక్షతలు చిన్న కళలో వచ్చినాయి కాదు, ప్రేరేపంతో వచ్చింది కాదు, నాకు అట్లా అనిపించింది కాదు, భాషలు మాట్లాడితే అర్థం చెప్పడం వల్ల వచ్చింది కాదు, ప్రవచనం పలుకుతే వచ్చింది కాదు. ఇది ఆత్మవశుడై పరలోకానికి వెళ్ళటం వల్ల వచ్చింది, ఆత్మవశుడై ప్రభుత్వ ముఖాముఖ బోధించడం వల్ల వచ్చింది ప్రకటన గ్రంథం. ఆత్మవశుడై యోహాను ఎంత గొప్పవాడండి, ధనవంతుడు, ధనవంతుడు. యేసు ప్రభు రెండవ రాకమునపు సంఘాలలోని పరిశుద్ధులకు, దేవుని సేవకులు ఎవరైనా సరే ఈ చివరి దినాల్లో ఈ విధంగా నువ్వు ధనవంతుడుగా కోరుచున్నాడు. భౌతిక విషయాలు నీకే అన్నీ ఉండటం తప్పు కాదు, ఉండొచ్చు. ఇక్కడ లవోదికయ సంఘ కాపరికి భౌతికంగా లోకపరంగా అన్నీ ఉన్నాయి, ఈ సంఘానికి అన్నీ ఉన్నాయి. కానీ ఆత్మసంబంధ విషయాల్లో సంఘ కాపరి సంఘం ఏ విధంగా తెలుసా, నులివెచ్చల స్థితి. దాదాపు ప్రభు మిమ్మల్ని విసర్జించను ఉద్దేశించున్నాను, విసర్జించే కాలంలో ఉన్నారు, అయినా మిమ్మల్ని ప్రేమించి నేను ప్రేమించే వారిని గద్దించి శిక్షించున్నాను, కాగా మారుమనసు పొందు అని బుద్ధి చెప్పుచున్నాను. నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు ఏం చేయాలి తెలుసా, దేనికి స్తోత్రం. నానావిధ శోధనలు, కష్టాల్లో, కన్నీళ్ళలో, శ్రమల గుండా నువ్వు పోయినట్లయితే దేనికి స్తోత్రం, నీ విశ్వాసం, నీ ఆత్మసంబంధ జీవితం మెరుగుపరచబడటం జరుగుతుంది. దేనికి స్తోత్రం, దేని మహిమకలుగాక. యేసు నెక్స్ట్ ప్రభువు చెప్తున్న మాట ఏంటి తెలుసా, నీ దిశమల కనబడకున్నట్లు తెల్లని వస్త్రము నా యొద్ద కొనము. తెల్లని వస్త్రములు పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. దేనికి స్తోత్రం, దేని కలుగాక. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనములో నిత్యోత్తములో దేవుని సింహాసనం ఉన్నప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారమై ఖర్జూర మట్లు చేత పట్టుకొని సింహాసనం యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు, దేవునికి స్తోత్రం, గొర్రెపిల్లకును సింహాసనానికి మా రక్షక స్తోత్రం అని చెప్పడం జరిగింది. రాత్రి పగలు సింహాసన వాణి ఎదుట నిలిచుండి తెల్లని వస్త్రం ధరించుకున్న వారై ఆయన సేవిస్తూ ఉంటారు ఆలయంలో బైబిల్ చెప్తా ఉంది. ప్రియులారా, దేనికి స్తోత్రం, ఇది నిత్యత్వం. ప్రభు సింహాసనాసనని ఉండగా తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారమై ఉండి ఆయన నామం నొసలు లెక్కించబడ్డ వారమై ఉండి ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ నిత్యం ఆయన సేవించే స్థితి, అది నిత్యత్వం. ప్రియులారా, ఆ నిత్యత్వంలో ఏం ధరించుకుంటామంట, తెల్లని వస్త్రములు. కాబట్టి బైబిల్ చెప్తుంది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, ఆ సింహాసనం నిలిచిన వారంతా తెల్లని వస్త్రాలు వేసుకున్న వారే ప్రభును ఆరాధిస్తున్నారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాల్లో పరలోకమందుల దేవుని సింహాసనం చుట్టూ 24 పెద్దల్లో ఒక పెద్ద అంటున్నాడు అపోస్తలుడు యోహానుతో, యోహాను, ఈ దేవుని సింహాసనం దేవుని ఆలయంలో ఉండి ఆ తెల్లని వస్త్రాలు వేసుకొని ఆయన సేవిస్తున్నారే, ఈ తెల్లని వస్త్రాలు వేసుకున్న వారు వీరెవరు, వీరు ఎక్కడి నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారా, ఇంగ్లాండ్ నుంచి వచ్చారా, లేకపోతే ఆఫ్రికా నుంచి వచ్చారా? అయ్యా, వీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలీదు, అది నీకే తెలుసు. వారు ఏ దేశం నుంచి వచ్చేది ప్రభు అడగలేదు, పెద్దలు ఒకటి అడగలేదు.
పెద్దలు అడిగింది ఏం తెలుసా? వీరు ఎక్కడి నుంచి వచ్చారో ప్రాముఖ్యమైన మాట చూడండి. దేవునికి స్తోత్రం. అయ్యా నాకు తెలియదు, నీకే తెలుసు అని చెప్పినప్పుడు వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు. దేవునికి స్తోత్రం. వీరు పుట్టువేయబడిన బంగారం, మహాశ్రమల నుంచి వచ్చిన వారు, పుట్టువేయబడిన బంగారం. ఎంతటి ధనవంతులు తెలుసా? దేవుని సముఖంలో ఉండి నిత్యము దేవుని ముఖం చూసుకుంటూ సేవించే వ్యక్తులు, మహాశ్రమం నుంచి వచ్చిన వారు, ఈ తెల్లని వస్త్రాలు వేసుకున్నవారు. ఏంటది? పునరుత్థానము తర్వాత నిత్యత్వములో ఉన్నప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకున్నవారుగా ఉన్నారు. కానీ 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 14వ వచనం ఏమంటున్నారు తెలుసా? వీరు భూమి మీద బ్రతుకున్న కాలంలో గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రం ఉతుక్కొని తెలుపు చేసుకొనిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మృతులోంచి లేచిన తర్వాత మనకు దేహాలకు, మహిమగల దేహాలకి తెల్లని వస్త్రాలు ఇవ్వబడతాయి. చూడండి, దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా చెప్తా ఉంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు, విశేషంగా 2వ వచనం. పైన వచ్చి నివాసం ఈ దేహం పైన ధరించుకుని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము అంటాడు పౌలు సంఘముతో. ఈ దేహ విమోచన కొరకు మన ఆత్మలో మూలుగుచున్నాం. సృష్టి కూడా కోల్పోయిన మహిమను పొందటానికి దేవుని కుమారుల పిల్లలు, దేవుని పిల్లలు పొందబోయే మహిళ స్వాతంత్రం కొరకు సృష్టి ఆశతో ఎదురు చూస్తూ ఉంది. అదేవిధంగా మన దేహ విచనం కొరకు, విమోచన కొరకు ఆత్మలో మనం మూలుగుచున్నాం. పైనుండి వచ్చి నివాసం దీనిపై ధరించుకొని అపేక్షించు ఈ ఆత్మలో మనం దేహంలో ఉండి మూలుగుచున్నాము. అయితే పైన వచ్చి నివాసం ధరించుకున్నప్పుడు మనం దిగంబరులుగా కనబడము, వస్త్రములు ధరించుకున్న వారుగా అగపడదుము అంటాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభు వచ్చినప్పుడు దీనిపై ధరింపజేసే మహిమ శరీరం ధరించుకున్నప్పుడు వస్త్రములు లేని వారిగా మనం కనబడము, కానీ వస్త్రములు ధరించుకునే వారిగా కనబడదు. అవి తెల్లని వస్త్రములు. యేసు ప్రభు 2వ రాకడలో బ్రతుకున్న పరిశుద్ధుడా, నీవు పొందబోయే మహిమలో ఆ శరీరానికి తెల్లని వస్త్రములు ధరింపచేయబడును. నువ్వు దిగంబడుగా వస్త్రాలు లేనివాడు కనబడవు, కానీ వస్త్రాలు ధరించుకునేవాడిగా అగపడతావు. అయ్యే వస్త్రాలు తెల్లని వస్త్రములు. దానికి మునుపు భూమి మీద జీవించే కాలంలో క్రీస్తు యేసు పరిశుద్ధ రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నీ వస్త్రాలను తెలుపు చేసుకునే స్థితిలో ఉండాలి. దేనికి స్తోత్రం, దేని కలుగాక. పూర్వం దిగంబరులమే రక్షణ లేనప్పుడు ఆత్మలో క్రీస్తులోని విశ్వాసం వల్ల నీకు రక్షణ వస్త్రాలు, తెలుపు వస్త్రాలు ధరించబడ్డాయి. అనుదిన జీవితంలో లోకంలో మనం ఏం చేస్తాం? తప్పిదాలు చేసేదాన్ని బట్టి ఈ తెల్లని వస్త్రం మాలిన్యం ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఆ విధంగా పోవడానికి కుదరదు పిల్లారా. ఏం చేయబడాలి? యేసుక్రీస్తు రక్తంలో, గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు తెలుపు చేసుకోవాలి. కాబట్టి పెద్దల్లో ఒకటి చెప్తున్నాడు, మీరు గొర్రెపిల్ల రక్తములతో వస్త్రాలను తెలుపు చేసుకోలేరి, బ్రతికుండగా తెలుపు చేసుకోలేరి, బ్రతికుండగా తెలుపు చేసుకోలేరి. బైబిల్ చెప్తా ఉంది స్పష్టంగా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2-3 వచనాలు చూసినట్లయితే యేసు ప్రభు ఎత్తైన పర్వతం మీద పేతురు, యోహాను, యాకోబుల ముందు ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖ రూపం మారటమే కాదని వస్త్రం తెల్లని వలె కనబడ్డాయి. ఏ చాకలి కూడా తెలుపు చేత తెల్లగా కనబడ్డాయి. అంతరంగ పురుషుని అందలి వస్త్రములు బాహ్యంగా కనబడ్డాయి. అక్కడ ఎత్తైన పర్వతం మీద 2 రకాల దర్శనాలు పేతురు, యోహాను, యాకోబులు కలిగాయి. ఒకటి భౌతికమైన దర్శనం, రెండవది ఆత్మలోని దర్శనం. ఏలియా శరముతో ఉన్నాడు, ఉన్నట్టుగా బాహ్య నేత్రాలతో చూశాడు, దర్శనం. మోషే ఆత్మగా వచ్చాడు, ఆత్మ నేత్రాలు వెలిగించబడ్డ వల్ల ఆత్మ నేత్రాలతో చూడబడిన దర్శనం మోషే. అదేవిధంగా యేసు ప్రభు ప్రార్థిస్తుడుగా ముఖరూపం మారింది. అంతరంగ పురుషు యొక్క ముఖం బాహ్య శరీరంలో వారు చూచారు. దేవునికి స్తోత్రం. బాహ్య ముఖంలో అంతరంగ పురుషు యొక్క తెల్లని వస్త్రములు వారు బాహ్యంగా చూచారు. దేవునికి స్తోత్రం. దేని మహిమకలుగాక. బ్రతికుండగా మన ఆత్మకు ఉన్న వస్త్రము మాలిన్యము లేకుండా యేసుక్రీస్తు రక్తంలో కడగబడుతూ ఉండాలి. ఒక్కసారి ఎప్పుడో 20 ఏళ్ళ కిందట క్రీస్తు రక్తం కడగబడ్డాడు కుదరదు. 10 ఏళ్ళ కింద యేసు రక్తం కడగబడ్డాడు కుదరదు. అనుదినం నీ పరిశుద్ధులు సంపూర్తి చేసుకోవటానికి సెలవు ధ్యానం చేయాల్సిందే. నెలకొక్కసారో వారకొక్కసారి సండే చర్చికి వెళ్ళిన తర్వాత ప్రభువులో పాల్గొన్నప్పుడు సేవకుడు చెప్పేదాన్ని బట్టి, పాటలు బట్టి, మాటలు బట్టి సెలవు ధ్యానం చేస్తామే, ఆయన జ్ఞాపకం చేసుకుంటాం.
ఆ శరీరం ఏ విధంగా మన కొరకు విరవబడ్డది, ఆ రక్తం ఏ విధంగా చిందించబడింది, విరవబడ్డ శరీరాన్ని బట్టి వచ్చే ప్రయోజనం ఏంటి, చిందించబడ్డ ఆయన రక్తాన్ని బట్టి వచ్చే ప్రయోజనం ఏంటి, మనం ధ్యానించుకుంటూ స్తుతిస్తూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ కల్వరి ప్రేమ జ్ఞాపకం చేసుకుంటూ బలలో పాల్గొంటాం. ప్రియులారా, బలలో పాల్గొన్నప్పుడే కాదు, అనుదిన జీవితంలో ఆయన సేవించడానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి ప్రారంభించినప్పుడే నీవు దేవుని సన్నిధిలో సిలువ దగ్గరికి వెళ్ళిపోతే అర్థమయ్యేది ఏం తెలుసా, నీ స్థితి అర్థమవటమే కాకుండా నువ్వు ఆయన రక్తంతో కడగమంటం ద్వారా నీ వస్త్రాలను తెలుపు చేసుకుంటూ ఉంటావు. 24 పెద్దల్లో ఒక వ్యక్తి చెప్తున్నాడు, గొర్రెపిల్ల రక్తములో భూమి మీద జీవించే కాలంలో తమ వస్త్రాలను తెలుపు చేసుకున్నారు, ఆత్మలో ఉన్న వస్త్రాలు తెలుపు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. అయితే పునరుద్ధానమందు మహిమ శరీరాన్ని ధరించుకున్న ఈ శరీరాలకు కూడా దిగంబర్ల వలె కాక వస్త్రాలు ధరించుకున్న వారుగా చేయబడ్డారు. వారిలో ప్రతి వారికి తెల్లని వస్త్రములు ఇయ్యబడను. ఒకటి, బ్రతుకుండగా నీ ఆత్మకున్న వస్త్రాలు, చచ్చిన తర్వాత నీ ఆత్మకు తెల్లని వస్త్రాలు ఉంటాయి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-11 వచనాలు చూస్తే, ముఖ్యంగా 11వ వచనం, దేవుని సింహాసనం ఎదుట బలిపీఠ కింద ఉన్న వధించబడ్డ ఆత్మలకు వారు ధరించుకోవడానికి తెల్లని వస్త్రాలు ఇయ్యబడను. దేవుని స్తోత్రం. ఇది ఆత్మలకు వస్త్రాలు, తెల్లని వస్త్రాలు. ఇంకా వారు పునరుద్ధరణ కాల, యేసుప్రభువు రెండవసారి ఇంకా రాలేదు గనక మృతులోంచి లేవలేదు. భూమి మీద భూనివాసులు, జీవ గ్రంథంలో పేరు లేని, రక్షణ లేని వ్యక్తులు దేవుని వాక్యం ప్రచురిస్తున్నందుకు, యేసుప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నందుకు చంపివేయగా శరీరాలు నేల మీద రాలిపోయాయి. ఆత్మ పరలోక దేవుని సింహాసనం ఎదుట ఉన్న బలిపీఠ కింద చేర్చబడ్డాయి. వారికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఆత్మలకు తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. అపోస్తలుడు యోహాను చూచాడు, అది ధనవంతుడు చూచాడు, అది దేవునికి స్తోత్రం. తర్వాత ఆత్మలకు వస్త్రాలు, యేసుప్రభువు రెండవ రాకడలో ఈ వధింపబడ్డ ఆత్మలందరూ కూడా పునరుద్ధరణలో పాలుభాసులైనప్పుడు వారు మహిమతో లేపబడతారు, మహిమలోని మార్చబడతారు. ఆ మహిమ శరీరానికి కూడా వస్త్రాలు ధరింపజేయబడును, తెల్లని వస్త్రములు. బ్రతుకుండగా నీ ఆత్మకు తెల్లని వస్త్రాలు ఉంటే పునరుద్ధరణమందు నీ శరీరానికి మహిమలు నిత్యం వసించడానికి, ఆవలి జీవితంలో నిత్యత్వములో నీకు తెల్లని వస్త్రాలు ఇవ్వబడిన. ప్రియులారా, దేవునికి స్తోత్రం, దేవుని మహిమకులు గాక. నీ దిగంబరత్వం కనబడకున్నట్లు తెల్లని వస్త్రాల యొద్ద కొనుము. నీ ధనవృద్ధి చేసుకోవడానికి పుటవేయబడిన బంగారం, నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు నీ దిగంబరత్వాన్ని కప్పే తెల్లని వస్త్రములు నా యొద్ద కొను. దేవునికి స్తోత్రం. మూడవది ఏమంటున్నాడు? దేవునికి స్తోత్రం. యేసుప్రభు, నువ్వు ధనవృద్ధి చేసుకోవడానికి నీకు దృష్టి కలుగునట్లుగా నా యొద్ద కాటుకను కొనుము. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. కాటుక ఏంటి కావాలంటే, నీకు దృష్టి కావాలట. మొదటిది, నువ్వు పుటం వేయబడాలి. శ్రమలు లేకుండా పరలోకానికి వెళ్ళిపోతాం. మహాసభలకు రాకమనిపే, క్రీస్తు విరోధి బయలుపరచబడిపే మేము వెళ్ళిపోతాం. ఇటువంటి వారందరూ ఎవరు తెలుసా? పుటం వేయబడిన బంగారం వలె అగుటకు ఇష్టపడనేవారు, ఆత్మ విషయంలో ధనవంతులుగా చేయబడ్డకు ఇష్టపడనేవారు, శరీర సౌఖ్యాన్ని కోరుకునేవారు, శరీరమందు శ్రమపడే మనసును ధరించుకునే వారు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను, మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునుడి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగాక. ఈ చివరి దినాల్లో ఖచ్చితంగా నువ్వు ఆత్మసంబంధ విషయాల్లో ధనవంతుడు కావాలి, ధనవృద్ధి చేసుకోవాలి. ప్రియులారా, దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగాక. ఎవరు పుటవేసిన బంగారం వలె విశ్వాసం పరిశోధించబడి మెరుగుపరచబడుతుందో, పుటవేసిన బంగారం వలె ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుంటారో, దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగాక. వారు దృష్టి కలుగును. బాహ్య దృష్టిని అధిగమించి ఆత్మీయ నేత్రాలతో ఆత్మ సంబంధ విషయాలు చూస్తావు, ఆత్మ సంబంధ లోకాన్ని చూస్తావు, ఆత్మ సంబంధం జీవులను చూస్తావు, ప్రాణాలను చూస్తావు, వ్యక్తులు చూస్తావు, దేవుని చూస్తావు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగాక. నీకు దృష్టి కలుగునట్లు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారణ దినాలలో ఒక పుట్టుగుడ్డి వానికి ఉమ్మి వేసి బురద చేసి కంటి మీద పూసి సులువైన కోడేట్లో కడుక్కోమని చెప్పాడు. వాడు కడుక్కొని వచ్చి చూపు పొందాడు. యూదులు చూసి అడిగారు, నువ్వు వాడివేనా, నువ్వు మరొకడివా? అవును, వాడిని ఇప్పుడు చూస్తున్నా. నిన్నటి వరకు గుడ్డివాడిని, ఇప్పటి వరకు గుడ్డివాడిని, ఇప్పుడు చూపు పొందాను. ఎట్లా చూపు పొందావు? ఏసిన మనుషుడు బురద చేసి నా కంటి మీద పుయ్యగా సులువైన కోడట్లో కడుక్కొనగా నేను దృష్టి పొందానని చెప్పాడు. వాడే అని కొందరు, వాడు కాదని కొందరు. ఆ వ్యక్తిని తీసుకుని పోయారు ప్రధాన యాజకుల దగ్గరికి, యూదుల పెద్దల దగ్గరికి. వారు అడిగారు,
నువ్వు గుడ్డివాడివేనా? నీ గుడ్డివాడిని. ఇప్పుడు చూస్తున్నావా? చూస్తున్నాను. ఎలా చూస్తున్నావు? యేసనే మనుషుడు ఉమ్మివేసి బురద చేసి నా కంటి మీద పూశాడు, నా కళ్ళను సిలువ కోట్లో కడుక్కోమన్నాడు, నేను కడుక్కున్న దృష్టి పొందారని చెప్తే, అదే దినం విశ్రాంతి దినం. విశ్రాంతిని మనుషుడు గుడ్డోళ్ళు కళ్ళు తెరిచాడు కనుక అతడు దేవుని యొద్ద నుండి వచ్చే మనుషుడు కాదు, పాపి అయిన మనుషుడు. దేవుని మయపరచు, అతడు పాపియో కాడు ఎరగను, ఒకటి మాత్రం ఎరుగుదును, దేవుడు పాపలమని ఆలకించడు. ఎవడైనాను దేవచిత్తము చేసినట్లయితే అట్టివాని ప్రార్థన ఆలకించును. దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించేలా అట్టివాని ప్రార్థన ఆలకించును. ఈ వ్యక్తి కళ్ళు తెరిచాడంటే పాపి ఎట్లా అవుతాడు అని బోధకులకు బోధ చేస్తున్నాడు గుడ్డివాడు. ఈ గుడ్డివాడు నేత్రాలు బాహ్య నేత్రాలు మట్టుకే కాదు, వాడి మనోనేత్రం వెలిగించబడ్డాయి. దేనికి స్తోత్రం. కానీ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులైన వారు, ఈ యూదుల వారి ఈ అధికారులు, బోధకులందరూ కూడా వీరి నేత్రాలు మూయబడ్డాయి, వీరి కన్నులు మూయబడ్డాయి. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, చూడని వారు చూడవలను, చూడని వారు చూడవలను, చూచేవారు గుడ్డివారు కావాలని తీర్పు చొప్పున ఈ లోకానికి నేను వచ్చాను. అక్కడ నిలబడిన పరిసయ్యులు అంటారు, మేమను గుడ్డివారమా? మీరు గుడ్డివారైతే పాపం లేకపోను, కానీ మీరు గుడ్డివారేంటి చూస్తున్నామని చెప్పుకున్నారు కనుక మీ పాపం నిలిచినది. వారు గుడ్డివారు అంటే ఈ నేత్రాలు మూయబడ్డవాడు గుడ్డివాడు అనుకుంటున్నారు, కానీ వారికి ఈ నేత్రాలు ఉన్నాయి పరిసయ్యులకి, కానీ ఆత్మ నేత్రాలు మూయబడి ఉన్నాయి. ఇక్కడ గుడ్డివాడి బాహ్య నేత్రాలు వెలిగించబడ్డాయి, ఆత్మస్వ నేత్రాలు వెలిగించబడ్డాయి. యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన పాపి అయితే దేవుడు అతని ప్రార్థన ఎట్లా ఆలకిస్తాడు? ఆయన దేవుని యొద్ద నుంచి వచ్చాడు కాడు అని చెప్తే, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఎరగకపోవట, మీరు ఎరగకపోవట, బోధకులైన మీరు ఎరగకపోవట ఆశ్చర్యమే. దేవుని యొద్ద నుండి రాకపోతే, దేవుని చేత పంపడపోతే ఎవడు ఏమి చేయలేడు. ఈయన చేశాడు. పుట్టుగుడ్డువాన్ని లోకం పుట్టిది మొలుకొని తెరవడ్డట్టుగా ఎప్పుడైనా విన్నామా? వెళ్ళలేదు. పుట్టుగుడ్డువాడు నా కళ్ళు తెరిచాడు. ఆయన పాపి కాదు, దేవుని చిత్తం జరిగించేవాడు. బోధకులు బోధ చేస్తున్నాడంటే నేత్రాలు వెలిగించబడ్డాయి. సంఘ కాపరి, లవదోయిక సంఘ కాపరి, సంఘమా నీ మనోనేత్ర వెలిగించబడ్డటకు యేసు ప్రభు నొద్ద కాటుకు కొనకు. నీకు దృష్టి కలిగినట్లుగా నీ కన్నులకు కాటుగా కొనుక్కో. దృష్టి కావాలి. దేనికి స్తోత్రం. ముందు పుటమేబడిన బంగారంగా చేయబట్టడానికి శ్రమల గుండా పోవటానికి అంగీకరించే మనసు లేకపోతే నీకు దృష్టి కలగదు. ఒకనాడు యేసుప్రభు గుడ్డోని బాగు చేసి, ఇప్పుడు ఏం కనబడుతుంది అంటే కనబడుతుంది. ఏం కనబడుతుంది అంటే మనుషులు చెట్టలా కనబడుతున్నారన్నారు. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? రెండోసారి చేతులు పెట్టగా మనుషుల్లా కనబడుతున్నారు. దేనికి స్తోత్రం. నేను మనోనేత్ర వెలిగించబడిన తర్వాత కూడా స్పష్టమైన దృష్టి నీకు ఉండదు. పుటవేసిన బంగారం వలె ఆ మార్గాన్ని నువ్వు పోతే ఏం కలుగుతుంది తెలుసా? స్పష్టమైన దృష్టి. రోజు రోజుకి స్పష్టమైన దృష్టి. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తా ఉంది పరిశుద్ధ గ్రంథంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 18 వరకు చూస్తే, మా బాహ్య పురుషుడు కృషించులను, మా అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాడు చూడక అదృశ్యమైన వాడు నిదానం చూచున్నాం. వీళ్ళకున్న దృష్టి బాహ్యమైన వాడు చూడగలరు, మేము చూడటం లేదు, మాకు ఇష్టం లేదు. మేము ఏం చూస్తున్నాం? అదృశ్యమైన వాడు చూస్తున్నాం. ఆత్మ అదృశ్యమైంది, ఆత్మ సంబంధమైన అదృశ్యమైనవి, పరలోకం అదృశ్యమైంది, దేవదూతలు అదృశ్యమైనవి, దేవుడు అదృశ్యుడు, దేవుడు అనుగ్రహించబోయే స్వాస్థ్యము మహిమ అదృశ్యమైంది. మా బాహ్య పురుషుడు ఈ శ్రమల వల్ల కృషించుచున్నను, మా అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. వెలపల శారీరక సంబంధమైన శ్రమల ద్వారా పుట్టవేయబడ బంగారం. ఆత్మలు ఏమవుతా ఉంది? దినదినము నూతనపరచబడ్డం వల్ల అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నారు. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, టెంపరీ. అదృశ్యమైనవి ఆత్మసమైనవి నిత్యములు. క్షణమాత్రముండు మా ఈ చులకని శ్రమ, క్షణమాత్రముండు ఈ శ్రమ మాలో అత్యధిక మహిమాభారమును కలగజేయుచున్నది. మహిమను గూర్చిన భారం. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు? మా దేహాలు మహిమలోకి ఎప్పుడు మారుస్తాడు? మహిమలో మార్చబడిన తర్వాత ఇప్పటి కాలం సభలిక ఉండవు ఆ దేహానికి. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు మహిమలో మనం మారుస్తాడు అని మహిమాభారం మాలో దినదినం కలుగుతున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు.
కాబట్టి ఈ దేహంలో మా ఆత్మ మూలుగుతూ ఉంది పరిశుద్ధాత్మ వల్ల. పైన వచ్చి నివాసం ఈ శరీరంపై ధరించుకొని కోరుచున్నాం. అది ధరించుకున్నప్పుడు మేము దిగంబర వలె కనబడం, వస్త్రాలు ధరించుకునే వారు కనబడతాం. మేము శరీరంతో పాటు ఆ శరీరంపై తెల్లని వస్త్రాలు ధరించుకునే వారు కనబడతామని చెప్తున్నాడు. అవి చూస్తున్నారు వీళ్ళు. పుటవేడు బంగారం వలె పౌలు కానీ పేతురు కానీ తిమోతి కానీ ఇటువంటి వారు ఉన్నవారు, యోహాన్ గారు కానీ నిశ్చయమైన వాటి చూస్తున్నారు. వారి దృష్టి కలుగుంది. ఆ దృష్టి రోజు రోజుకి స్పష్టమైన దృష్టికి కనబడుతూ ఉంది. వారు ఏం చేస్తున్నారు? ప్రభుని చూస్తున్నారు. రాబోయే స్వాస్థ్యాన్ని తెలుసుకుంటున్నారు. రాబోయే లోకాన్ని చూస్తున్నారు. క్రొత్త భూమిని చూస్తున్నారు. క్రొత్త ఆకాశం చూస్తున్నారు. క్రొత్త యెరూషలేము పట్టణం చూస్తున్నారు. పొందబోయే శరీరాన్ని చూస్తున్నారు. అనుగ్రహించబడే కిరీటాలు చూస్తున్నారు. అనుగ్రహించబడే క్రొత్త పేరు చూస్తున్నారు. అనుగ్రహించబడబడే తెల్ల వస్త్రాలు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ గాక. ధనవృద్ధి చేసుకున్నట్లు నా యొద్ద కొనాశ్రీవి పుటవేయబడ బంగారం, దిగంబరతో కలపడకుండా తెల్లని వస్త్రాలు, నీకు దృష్టి కలిగినట్లుగా నీ కన్నులో కాటికి నా యొద్ద కొనం. దేవునికి స్తోత్రం, దేవుని కళ్ళు కాక. ఒక్క మాటలు చెప్పాలంటే ఆత్మ సంబంధ విషయాల్లో నువ్వు ధనవంతుడు అగునట్లుగా ధనవృద్ధి చేసుకో. ఆత్మ సంబంధ విషయాల్లో ధనవృద్ధి చేసుకున్నట్లుగా ప్రయత్నం చేయి. అపోస్తలుడైన యోహానుకి ఏమీ లేదు, చెరసాలలో వ్యక్తికి ఏమీ లేదు. కానీ దేవునికి స్తోత్రం, ఆత్మ సంబంధ విషయాల్లో పరలోకాన్ని భూమి మీద అనుభవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏదో పరిశుద్ధాత్మ ఆనందం అనే కొద్ది అనుభవం కాదు, వ్యక్తిగతంగా పరలోకాన్ని అనుభవిస్తున్నాడు. వ్యక్తిగతంగా భవిష్యత్తులో నిత్యత్తులో ఉండబోయేదాన్ని బ్రతికుండగా అనుభవిస్తున్నాడు. గొప్ప వ్యక్తి అండి. అతడు ధనవృద్ధి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, దేని మైకులు గాక. నాకు శ్రమలు వద్దు, నాకు కష్టాలు వద్దు, ఇబ్బందులు వద్దు, శత్రుత్వం వద్దు, నన్ను ఎవడనొద్దు, నా మీద నిందలు ఇవ్వద్దు, ఏమొద్దు. పుటో బంగారం కాదు, నీకు దృష్టి కలగదు. నీ వస్త్రాలు తెలుపు చేయబడటం జరగదు. వస్త్రాలు తెలుపు చేయబడాలా, తెల్లని వస్త్రాలు కలగాల. ఆత్మసమైన వాటి భూమి మీద ఉండే చూడాల. బంగారం వలె అదృశ్య దేవుని యొక్క స్వారూపిణిలో ఏర్పరచబడ్డ జరగాల. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ గాక. దేవుని కుమారుని క్రీస్తు యేసుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణ పురుషులం కావాలి. ప్రభువునందున్న స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు. యేసుక్రీస్తు రెండవసారి వచ్చే మునుపు నేటి సంఘాలు పుటవేయబడ బంగారం. 7 సంఘాల వారిలో, ఆయా కాపర్లలో, సంఘాలలో బలహీనత, బోధ విషయాలు, క్రియల విషయాలు, ఆత్మీయ స్థితి, ఉండకూడని, ఉండాల్సినవి అన్నీ కూడా తెలబడ్డాయి. సంఘం చాలామంది చెప్తారు ఏమని, ప్రకటన గ్రంథంలో మొదటి 3 అధ్యాయాల సంఘం అనే మాట కనబడింది. 4వ అధ్యాయం కనబడలేదే. 4వ అధ్యాయం 5వ అధ్యాయం అది పరలోక సంబంధమైన దర్శనం యోహానికి. 6వ అధ్యాయం నుండి భూమి మీద జరగబోయే విషయాలు. ఈ జరగబోయే విషయాలు క్రీస్తు విరోధి బయలుపరచబడటం. 6వ అధ్యాయం మొదటి ముద్ర వీపినప్పుడు క్రీస్తు విరోధి ఆ కాలంలో ఉండేది. అక్కడి నుండి చివరకు నీకు సంఘం అనే మాట కనబడదు, కానీ వాని కాలమందు కనబడేది పరిశుద్ధులు. ఈ 2-3 అధ్యాయాల బలహీనం కనబడ్డ సంఘం క్రీస్తు విరోధి బయలుపరచబడిన తర్వాత మహాశ్రమల కాలం. లోకం పుట్టిన ఎప్పుడు రానటువంటి ఇబ్బంది ఆ కాలంలో ఉంటుంది. ఆ ఇబ్బంది కొలుములో సోరం వలె మార్చబడతారు, నిర్మలులుగా చేయబడతారు కనుక పరిశుద్ధులు. దానియేలు గ్రంథంలో ఇజ్రాయేల్ని పరిశుద్ధులు అన్నారు, ప్రకటన గ్రంథంలో ఇజ్రాయేల్ని పరిశుద్ధులు అన్నారు అని చెప్తారు. నిజమే. క్రీస్తునందున్న ఇజ్రాయేలే కానీ, క్రీస్తునందున్న అన్యజనులైన విశ్వాసుల పరిశుద్ధులే కానీ అందరూ కూడా క్రీస్తు విరోధి పాలన కాలమందు, ఆ మహాసభల కాలములో బలహీనతలు లేని పరిశుద్ధులు. కాబట్టి బైబిల్ చెప్తుంది పరిశుద్ధులు. యేసుప్రభు రెండవసారి వచ్చినప్పుడు పరిశుద్ధులకు రాజ్యాన్ని అప్పగిస్తాడు. పరిశుద్ధులతో రాజ్యాన్ని లోబర్చుకుంటాడు. రాజ్యం పరిశుద్ధులకు చెందును, సంఘానికి చెందును కాదు, పెండ్లి కుమార్తె చెందును కాదు, శరీరానికి చెందును కాదు. సంఘానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. చెప్పబడే మాట పరిశుద్ధులకు చెందును. దానియేలు చెప్పిన మాట అదే. ప్రభువు రాకల పరిశుద్ధులకే చెందును. యేసు ప్రభు వచ్చినప్పుడు
దేవునికి స్తోత్రం. సంఘం అనే మాట లేదు కాబట్టి సంఘం వెళ్ళిపోయిందని చెప్పేవారు దరిద్రులు, వారు దిగంబరులు, తెల్లని వస్త్రం లేదు, వారు గుడ్డివారు, అదృశ్యమ వాటి చూడలేరు, దౌర్భాగ్యులు, వారు దిక్కులేని వారు. వారు ఏం చేస్తున్నారు తెలుసా? వారు సొంతగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు రాకడా, వాళ్ళు క్రీస్తు విరోధి పాలన కాలం తర్వాత శ్రమలన్నీ ముగిసిన తర్వాత వచ్చే ప్రభువు రాకడని క్రీస్తు విరోధికి ముందుగా వాళ్ళంతటి వాళ్ళే పెట్టుకుంటున్నారు. క్రీస్తు విరోధి కంటే ముందు యేసు ప్రభు రావాలని కోరుతున్నారు. శ్రమపడే మనసు లేదు, పుడవేడ బంగారం చేపట్ట ఇష్టం లేదు. వారి వస్త్రాలు గొర్రెపిల్ల రక్తంలో కడగబడి తెలుపు చేసుకునే అనుభవం లేరు. ఆత్మసమనం చూచే దృష్టి వారికి లేదు. గుడ్డివారు, దౌర్భాగ్యులు, దిగంబరులు, దరిద్రులు. నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు పుట్టవేడు బంగారంగా శ్రమల గుండా వెళ్ళాల్సి ఉంటుంది. శ్రమల గుండా వెళ్ళాల్సి ఉంటుంది. శ్రమల గుండా వెళ్ళే సంఘం చెప్పబడే మాట, దేవుని చేత చెప్పబడే మాట, పరిశుద్ధులు. పరిశుద్ధులుగా కాకపోతే ఈ బలహీనమైన సంఘంగా ఉంటే క్రీస్తు విరోధిని మొక్కే విషయంలో కానీ, వారి ప్రతిభను మొక్కే విషయంలో కానీ, వాటి పేరు సంఖ్య వేసుకునే విషయంలో కానీ రాజీ పడతావు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులు మరి ఎక్కువ పరిశుద్ధులై పరిశుద్ధ సంపూర్తి చేసుకునే ఆ కాలమందు క్రీస్తు విరోధిని మొక్కక, వారి ప్రతిభను మొక్కక, వారి పేరు సంఖ్య వేసుకొనకుండా ఉన్నట్లయితే వారి చెర కొరకు నియమించబడితే చెరలోరికి పోవాల్సి ఉంటుంది. ఖడ్గముతో చంపబడాలి ఉంటే ఖడ్గముతో చంపబడాల్సి ఉంటుంది. ఈ విషయంలో పరిశుద్ధుల సంఘం కాదు, సంఘమే పరిశుద్ధులైపోతారు, విశ్వాసులే పరిశుద్ధులైపోతారు. పరిశుద్ధుల ఓర్పు, విశ్వాసము ఈ విషయంలో కనబడరు. ప్రభువునందు ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకుందాం నీ ఆత్మీయ స్థితిని. నువ్వు చల్లగా ఉన్నావా, వెచ్చగా ఉన్నావా? నేను చల్లగా లేను, వెచ్చగా లేను, నులివెచ్చనగా ఉన్నాను. చాలా ఏళ్ళ కిందట నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. అతనిని అడిగాను ఒకరోజు, ఎట్లా ఉంది నీ స్పిరిచువల్ లైఫ్ అని అడిగితే, అబ్రహాం నేను ఎప్పుడు ఒకేలాగుంటాను అన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? నేను కాస్త స్పీడ్గా పరిగెత్తి పైకి ఎగిరిపోను, ఏమీ లేకుండా అట్టడిగిపోను, ఈ విధంగా ఉంటాను అని చెప్పాడు ఆయన. ఒకవేళ నేను స్పీడ్గా పరిగెత్తి నేను ఇంప్రూవ్ చేసుకున్నాను అనుకున్న స్పిరిచువల్ లైఫ్, సాతాను పగపడతాడు, వాడు నిఘా వేసి పెడతాడు. అది వెరీ డేంజర్ బ్రో. కాబట్టి ఏం చేయాలంటే అట్లా ఉరకనవసరం లేదు, అట్లా ఉండాలి అంతే అని చెప్పాడు ఆయన. అస్సలు లేకపోతే మళ్ళీ దేవుడు వదిలిపెట్టాడు. కాబట్టి ఏం చేయాలంటే ఇటు దేవుని సంతోష పెట్టాలా, ఇటు సాతానుతో శత్రువులతో వద్దు, ఇట్లా ఉండాలంట. అత్తడిలానే ఉంది లవోదికయ సంఘం. చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. తండ్రి దేవా నీకు స్తోత్రం ఈ వాక్యాన్ని బట్టి, యేసు ప్రభువా నీకు స్తోత్రం ఈ వాక్యాన్ని బట్టి. నిలువెచ్చనగా ఉంటే ఒక మనుషుడు భూమిని విసర్జించినట్టుగా ఆయన విసర్జిస్తాడట. దేవుడి చేత విసర్జించబడక మునిపే ఆయన ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూ గద్దించి శిక్షిస్తున్నాడు. కాగా మారు మనసు పొందమని బుద్ధి చెప్పుచున్నాడు. మారు మనసు పొందు, శ్రమపడు, నువ్వు స్వతగా శ్రమపడు, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, సహవాసం కోరు, సేవించు, ఆరాధించు. సమయమి, అది కష్టమే, సమయమి. ప్రార్థించడం నీ శరీరం ఒప్పుకోదు, కష్టమే, సమయమి. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రభునితో వచ్చే సభలు దాన్ని ఈజీగా ఒప్పుకుంటాం. ప్రార్థించడానికి, ధ్యానించడానికి, చదవటానికి, చర్చికి వెళ్ళటానికి, ప్రభు పని చేయటానికి, భౌతికంగా క్షేమకాలని మనసు ఒప్పుకోకపోతే, నీ శరీరాసన మనసు ఒప్పుకోకపోతే క్రీస్తు నిమిత్తం వచ్చే నీ శరీరానికి వచ్చే సభలు ఎట్లా ఒప్పుకుంటావు? ఒప్పుకో. పుటవేవుడు బంగారం, దాంతో వచ్చేది నీ వస్తువులు తెలుపు చేయబడటం, దాంతో వచ్చేది మూడింటికి లింక్ ఉంది. దాంతో వచ్చేది నీ ఆత్మసమాన దృష్టి నీకు ఉంటుంది. నువ్వు ధనవంతుడు. ఈ విధంగా ధనవృద్ధి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం త్వరలో వచ్చి. ప్రభునందు ప్రేమలారా, తండ్రి దేవునికి స్తోత్రాలు చెల్లించు, దేవునికి మన క్రీస్తు స్తోత్రాలు చెల్లించు, పరిశుద్ధ దేవునికి స్తోత్రాలు చెల్లించు. చివరి దినాలు మనం అంటున్నాం ఆయన కనికరాన్ని పట్ల విస్తరింపచేయమని,
ధనవృద్ధి చేసుకున్నట్లుగా ఏమి కలిగి ఉండాలని కోరుతున్నాడు, అవి నీ అనుభవంలో ఉండటానికి, ఆత్మ సంబంధ విషయాల్లో ధనవృద్ధి చేసుకున్నట్లుగా, బాహ్య విషయాల్లో ఆటోమేటిక్గా సమృద్ధి కలిగి ఉన్నట్లుగా ఆయన కనికరం కృప మనకు కావాలి. ప్రియులారా, ప్రార్థన చేయి, ప్రభు వైపు చూసి ప్రార్థన చేయి. పరలోకమున మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నామమును స్తుతిస్తూ గణపరుస్తున్నామని ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఆత్మానుభవ గల క్రైస్తవుల గుంటకు సహాయం చేయండి ప్రభా. మండుచు ప్రకాశి దీపముగా బాప్తిస్మ అన్నాడు మా తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మలో మండేవారుగా మమ్మల్ని చేయండి ప్రభా. ఆత్మలో బలవంతులుగా మమ్మల్ని చేయండి ప్రభా. ఆత్మ విషయంలో ఐశ్వర్యవంతులుగా చేయండి ప్రభా. ఆత్మసమైన విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా మమ్మల్ని చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు తెలుసా ప్రభా. దృశ్యమైన వాడు చూడక అదృశ్యమైన చూడక మాకు దృష్టి కలగ చేయండి. నీకు స్తోత్రాలు తెలుసా ప్రభా. దినదిన ఆత్మలో నూతనపరచబడుతూ శ్రమల ద్వారా, ఇబ్బందుల ద్వారా ప్రభా అంతర్య పురుషుడు నూతనపరచబడచ్చు ప్రభా. ప్రియతని అదృశ్యమైన వాడు చూసుటకు సహాయం చేయి. మేలి బంగారు వలె మేము మార్చబట్టుకు దేవత్వం మాలో ఉట్టిపడే విధంగా ఉంటకు సహాయం చేయి ప్రభా. నీకు స్తోత్రం. ప్రతి బలహీనతను ప్రభా నీ సన్నిధికి వచ్చి ఒప్పుకోవడం ద్వారా, సేవించడం ద్వారా ప్రభా మా వస్త్రములు గొర్రెపిల్ల రక్తలో తెలుపు చేసుకునే వారు ఉంటూ కృప చూపండి. బాతరికి స్తోత్రాలు చెల్లిస్తాను ఆయన. అట్టి కృప అందరికీ దయచేయి. సంఘములలో ఉద్యోగం దయచేయి, సేవకులలో ఉద్యోగం దయచేయి. బాహ్యంగా సంఘము సేవకులు సమృద్ధి కలిగి ఉంటాం మట్టుకే కాదు తండ్రి, ఆత్మ విషయాల్లో ధనవంతులుగా ఉండటానికి, సంఘము సేవకులు ఆత్మ విషయంలో భాగ్యవంతులుగా ఉండటానికి ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. నీ హెచ్చరిక వాక్యాన్ని అంగీకరించడం సహాయం చేయండి. వాక్యం నీ ప్రార్థనలు ఏర్పిస్తే ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వీరు విరోధంగా పనిచేసే కరోనా వైరస్ స్పిరిట్స్ని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను. పాతాళ అగాధం నుంచి వచ్చే కరోనా వైరస్ స్పిరిట్స్ని ఆజ్ఞాపిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. మా దేశాన్ని, మా ప్రాంతాలని, మా కుటుంబాన్ని విడిచిపెట్టి పాతాళకు పంపని ఆజ్ఞాపిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. దేవుని ధనాగారంలోంచి ప్రశస్తమైన కొత్త గాలి వీచి గాల్లో సంతరించి ఈ వైరస్ తొలగించబడినట్లుగా తండ్రి నీ కృప దయచేయి. యేసు ప్రభు నామములో ధనాగారాన్ని విప్పండి. నూతనంగా నీ గాలిని వీచింపచేయండి, రావింపచేయండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఆక్సిజన్ని దయచేయండి ప్రభువా నీ ప్రజలకు. ఆక్సిజన్ దయచేయండి ప్రభువా నీ ప్రజలకు. ప్రభువా నీకు స్తోత్రాలు. వృద్ధులకు ఆక్సిజన్ దయచేయండి ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తా. పిల్లలకు అందరికీ నీ ఆక్సిజన్ దయచేయండి ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తా తండ్రి. మా నాస్కరంధ్రాల్లో దేవుని ఆత్మ ఉండాలి మా తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తాం. మా ఊపిరి నీ పరిశుద్ధాత్మయే, మా శ్వాస నీ పరిశుద్ధాత్మయ ఉంటకు సహాయం చేయండి. నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సువార్త సమయం, కృపకాల సందేశం, ఆ యేసు వాక్యం విశ్వాసికి నవజీవం. సువార్త సమయం, కృపకాల సందేశం, ఆ యేసు వాక్యం విశ్వాసికి నవజీవం. నిలవాలి ప్రభు కోసం, చాటాలి ప్రభు వాక్యం, నమ్మాలి ఈ లోకం ప్రభు